ప్రకాష్ గారు, సో చదివారు 60 పేజీల రిపోర్ట్ మీరు? చూశానండి, చదివాను. బట్ ఒక సమగ్రంగా ఉంటే తప్ప అర్థం కాదు అది. ఎందుకంటే వాళ్ళకు అవసరమైన సెంటెన్సెస్ ని అబ్రప్ట్ గా కొటేషన్స్ రూపంలో దానిలోంచి తీశారు. దాన్ని బట్టి మనకు పూర్తి అండర్స్టాండింగ్ అయితే రాదు. చూచాయిగా కొన్ని విషయాల మీద మాత్రం కొంత మనకు తెలుస్తుంది. అంతేగాని దాని మీద ఒక ఇండెప్త్ గా మనం డిస్కస్ చేసేంత అవకాశం అయితే లేదు భరత్ గారు. అంటే 665 పేజీలు చదివితేనే క్లారిటీ వస్తుందా? అంటే ఏ కాంటెక్స్ట్ లో వాళ్ళ మాటలు అన్నారు, ఘోష్ గారు ఆ రకంగా అభిప్రాయపడ్డాడు. ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో ఉన్న సెంటెన్సెస్ కి పైన ఉన్న కాంటెక్స్ట్ కి సంబంధం లేకపోతే కష్టమైతుంది. ఇప్పుడు ఏ విషయాన్ని వాళ్ళు కేబినెట్ అప్రూవల్ తీసుకోలేదు, తర్వాత ఏ విషయంలో నామినేషన్ మీద ఇచ్చారు, అంటే వీళ్ళు ఊరికే నామినేషన్ మీద ఇచ్చారు, దాన్ని ఘోష్ తప్పు పట్టాడు అనే సెంటెన్స్ ఒకటి పెట్టారు. అయితే కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి, అన్నిటికీ ఎప్పటికప్పుడు కేబినెట్ అప్రూవల్స్ ఉండవు. బిట్వీన్ ది కేబినెట్ మీటింగ్స్ మధ్యలో ఏవైతే ఒక ప్రధాన అలిగేషన్ ఏంటంటే ఈ రీడిజైన్ కు కేబినెట్ ఆమోదం లేకుండానే చేశారు, తర్వాత రాటిఫై చేశారు. అంటే మన ఘోష్ గారు సుప్రీంకోర్టు జడ్జి కాబట్టి వారు ఈ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు ఉండవు. ప్రతి దానికి అప్రూవల్ ఉండాలని వారు ఎక్స్పెక్ట్ చేస్తారు న్యాచురల్ గా. బట్ అట్లా ఉండదు. అది ఓవరాల్ గా ప్రాజెక్టు ఒక్కసారే అప్రూవల్ వస్తుంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మీరు ఎన్నో జీవోలు చూస్తుంటారు, 80,000 కోట్లకు ఇస్తారు, లేదా 30,000 కోట్లకు ఇస్తారు. మళ్ళీ అందులో మధ్యలో వచ్చే వాటికి విడివిడిగా కేబినెట్ అప్రూవల్ తీసుకోరు, తర్వాత రాటిఫై చేస్తారు. రీఎస్టిమేట్స్ అని అంటాం కదా, రీఎస్టిమేట్స్ కు అప్పుడు ఒక్కసారి అప్రూవల్ తీసుకుంటారు. కాబట్టి ఈ ప్రతిదాని కోడిగుడ్డు మీద బొచ్చు పీకాలని చూస్తే పిసి ఘోష్ గారు ఈ రిపోర్ట్ ఇట్లాగే ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిలకి బిజినెస్ రూల్స్ మీద అవగాహన ఉండదా? నేను అనేది ఏంటంటే వారు ఇప్పుడు జడ్జిగా, యాక్టింగ్ జడ్జిగా ఉన్నప్పుడు ఎంతైతే డెప్త్ తోని ఆ కేసు స్టడీ చేస్తారో ఇప్పుడు అంత డెప్త్ తోని స్టడీ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏమైతుందంటే ఈ ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి అడ్వకేట్స్ ఉండరు. వాళ్ళకు తోచింది విట్నెస్ ల దగ్గర తీసుకుంటారు. విట్నెస్ లను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉండదు. జడ్జి గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉండదు. ఎవరికి వాళ్ళ అఫిడవిట్లు ఇస్తారు, వాళ్ళు వచ్చి మాట్లాడిపోతారు. దీన్ని అంతా క్రాస్ వెరిఫికేషన్ చేసుకునే అవకాశం జడ్జి గారికి ఉండదు. ఇవన్నీ ల్యాప్సెస్ ఉంటాయి. యాక్టింగ్ జస్టిస్ కును ఒక కమిషన్ నిర్వహిస్తున్న వ్యక్తికి మధ్యలో ఈ తేడా కనబడుతుంది మనకి. ఇప్పుడు కోర్టులో అయితేనేమో అవతల అడ్వకేట్ అపియర్ అవుతాడు, ఇక్కడ అవతల అడ్వకేట్ ఉండడు, అటు సైడ్ అడ్వకేట్ కూడా ఉండడు. విట్నెస్ ఏం చెప్తాడో దాన్ని బట్టి జడ్జి ఒక ఒపీనియన్ కి రావాల్సి వస్తుంది. మరి ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదో నాకు తెలియదు. బట్ ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది. బట్ ఆయన రాసిన రిపోర్ట్ చూసినట్టయితే గౌరవం ఉన్నది అంటారు, కానీ అన్ని మాటలు అనేవన్నీ అంటారు. గౌరవం ఉంది అని మొన్న కూడా అన్నారు, కానీ అనేవన్నీ కూడా అంటారు. డెఫినెట్ గా ఇప్పుడు ఎట్లుంటది అంటే